మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీ యోగం, ధనయోగం ఎలా చూడాలి జాతక చక్రంలో? ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మరి జాతకంలో ఏ లగ్నానికైనా ధన లాభ స్థానంలో చాలా ముఖ్యం. ధనయోగాలకి అట్లాగే చంద్రుడి యొక్క స్థితి కూడా చాలా ముఖ్యం. అట్లాగే ద్వితీయం, దశమం, లాభం కూడా చూడాలి. దశమం ఎందుకంటే మనం ఏ ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా దశమాన్ని చూస్తాం. అంటే మనకి సంపాదన యోగం ఉంటే ధనయోగాలు అనేవి బాగుంటాయి. మరి గురుచంద్రుల స్థితి కూడా చూడాలి జాతకంలో. ఎందుకు గురుచంద్రులు అంటే గురుగ్రహం 2, 5, 9, 11 భావాలకి కారకుడు. అంటే 2వ స్థానం, 11వ స్థానం చెప్పుకున్నాం ధనస్థానాలుగా. 5, 9 కోణాలు, అంటే ఇవి కూడా లక్ష్మీ స్థానాలే. ఇవి కూడా లక్ష్మీ స్థానాలే. మరి అందుచేత గురుడు కారకుడు ధనస్థానానికి, లాభస్థానాలకి. 5, 9 కూడా కారకుడే. ఇప్పుడు ఈ కారకుడైన గురుడు చంద్రుడి స్థితి అన్నాం కదా, చంద్రుడి వల్లే మనకి ధనయోగాలు అనేవి ఉంటాయి. చంద్రుడి స్థితి, గురుడికి చంద్రుడికి స్థితి చూడాలి. గురుచంద్రులకు షష్ట అష్ట వ్యయ సంబంధం ఉండకూడదు. అంటే మీ చంద్రుడి నుండి గురుడు కేంద్రాల్లో గాని కోణాల్లో గాని ఉంటే మంచి ధనయోగాలు ఉంటాయి. అట్లాగే ద్వితీయాధిపతి, లాభాధిపతి కలయిక ఉండిన జాతకాలు, అది కూడా ధనయోగాలు ఉంటాయి. ఎట్లా కలిగి ఉండి ఆ ద్వితీయ లాభాధిపతులు గురుడు కాకుండా ఉండి ఆ గురునితో చూడబడుతూ ఉంటే ఇంకా ధనయోగాలు ఉంటాయి. అట్లాగే ద్వితీయ లాభాధిపతుల కలయిక కూడా దశమంలో ఉన్న ధనయోగాలు ఉంటాయి. ఉండి లగ్నాధిపతితో కూడా సంబంధం చూడబడుతుంటే కలయిక ఉన్న గొప్ప ధనయోగాలు ఉంటాయి. అట్లాగే లక్ష్మీ స్థానాధిపతులు, లగ్న పంచమ భాగ్యాధిపతులు ధనలాభాధిపతులతో కలయిక దృష్టి ఉన్న వీళ్ళకి ధనయోగాలు ఉంటాయి. అట్లాగే కేంద్ర కోణాధిపతులు కలయిక ఉన్న ధనయోగాలు ఉంటాయి. అట్లాగే చంద్రుడికి శుభగ్రహ సంబంధం ఉండి, చంద్రుడు శుభస్థానాలలో ఉండి చంద్రుడికి శుభగ్రహ సంబంధం ఉంటే ధనయోగాలు ఉంటాయి. అంటే నైసర్గిక శుభగ్రహాలు. నైసర్గిక పాపగ్రహాలతో ఉన్నప్పుడు కొంచెం అంటే సక్రమమైన మార్గంలో రాకుండా ధనయోగాలు వస్తూ ఉంటాయి. మరి చంద్రుడు భాగ్య దశమ అధిపతులతో కలయిక దృష్టి మంచి ధనయోగాలు కూడా ఉంటాయి. ఇట్లాగా ఇన్ని రకాల ధనయోగాలు అనేది జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే చంద్రుడిని గాని పాపగ్రహాలు చూస్తూ ఉన్నా, పాపగ్రహ సంబంధం ఉన్నా కొంచెం ఇబ్బంది ఉంటుంది ధనయోగాలకి. అట్లాగే ద్వితీయాధిపతి, కోణాధిపతులు అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు కలయికల దృష్టి ఉన్న ఉంటుంది. అట్లాగే లాభాధిపతి, కోణాధిపతులు కలయిక దృష్టి మంచి ధనయోగాలు జాతకంలో ఉంటాయి. ఇవన్నీ ధనయోగాలే. అయితే ఏ ధనయోగాలు ఉన్నా మనకి జరిగే దశలు కూడా యోగించాలి. అంటే మనకి ఏ దశలు జరుగుతూ ఉన్నాయి, ఆ దశానాథుడికి ఇప్పుడు చెప్పిన గ్రహాలకి
మంచి పరివర్తనలు, దృష్టులు, కలయికలు ఉంటే మంచి ధనయోగాలు ఉంటాయి. అంటే ఒక జాతక చక్రం తీసుకుందాం. వృశ్చిక లగ్న జాతకులు, లగ్నంలో రవి బుధులు ఉన్నారనుకుందాం. గురుడు తులలో ఉన్నారు, చంద్రుడు కుంభంలో ఉన్నారు. ఈ గురుడు చంద్రుడిని చూస్తున్నారు, ఒకరినొకరు చూసుకోవట్లేదు కానీ చంద్రుడి నుంచి గురుడు 9, గురుడి నుంచి చంద్రుడు 5. ఇక్కడ వ్యయస్థితి అయినప్పటికీ ఈ కాంబినేషన్ లో మంచి ధనయోగాలు ఉంటాయి. ఈ లగ్నానికి చంద్రుడు భాగ్యాధిపతి అయ్యారు, ఈ లగ్నానికి గురుడు పంచమాధిపతి అయ్యారు. అంటే భాగ్యాధిపతిని ధన పంచమాధిపతి అయిన గురుగ్రహం చూస్తూ ఉన్నారు. అంటే వీరికి ధనయోగాలు ఉంటాయి. ఇలాంటి వారికి చంద్ర మహర్దశ వచ్చిన, గురు మహర్దశ వచ్చిన ధనయోగాలు 100% ఉంటాయి. అట్లాగే తృతీయ చతుర్థాధిపతి అయిన శని భగవానుడు లాభంలో ఉన్నారనుకుందాం. కన్యా రాశిలో తృతీయాధిపతి, చతుర్థాధిపతి. ఈయన లగ్నాధిపతితో కలిసి ఉన్నారు కుజుడు. అంటే ఒక కేంద్రానికి ఆధిపత్యం వచ్చింది, ఒక పాపస్థానానికి ఆధిపత్యం వచ్చింది శని భగవానుడు. ఈ లగ్నానికి అంత యోగకారకుడు కాదు. అయినప్పటికీ లాభస్థితి పొంది ఉండడం వల్ల చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, జాతకంలో లాభస్థానంలో గ్రహాలు ఉన్నట్లయితే అవి 100% యోగాలు ఇస్తాయి. ఇక్కడ లగ్నాధిపతితో కలయిక ఉండడం వల్ల మంచి ధనియాలు. అంటే కుజుడు లగ్నాధిపతి అయ్యారు, తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు కుజుడితో కలయిక. అంటే తృతీయానికి కారకుడు కుజుడు అయ్యారు, చతుర్థానికి కారకుడు చంద్రుడు. ఈ చతుర్థ భావానికి కారకుడు చంద్రుడు భాగ్యాధిపతి అయ్యాడు. 100% ధనయోగాలు శని మహర్దశలో ఉండి తీరుతాయి. కారకులను పరంగా కూడా తీసి చూసుకుంటాయి. ఒక జాతకంలో ఇట్లాగా ధనయోగాలు అనేవి ఉంటాయి. ఒక జాతకంలో మకర లగ్న జాతకులు శని భగవానుడు ధనస్థానంలో ఉన్నారు. లగ్న ధనాధిపతి ధనస్థానంలో ఉన్నారు. ఈయన లాభాధిపతితో చూడబడుతూ ఉన్నారు. ఈయన ధనిష్ఠలో ఉన్నారు అనుకుందాం. అంటే శని భగవానుడు నక్షత్రాధిపతి ఎవరు? కుజుడు. ఈ కుజుడితో చూడబడుతూ ఉన్నారు, లాభాధిపతి కూడా అయ్యి ఉన్నారు. పరస్పర వీక్షణ. ధనం అనేది వీళ్ళకి ఏదో ఒకలాగా వస్తూ ఉంటుంది, ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే లాభాధిపతితో ధనాధిపతి చూడబడుతూ ఉన్నాడు. ఇక్కడ ధనాధిపతి అయ్యారు, కుజుడు లాభాధిపతి అయ్యారు. అంటే ఒకరికొకరు ధన లాభాధిపతులు పరస్పర దృష్టి, ధనానికి లోటు ఉండదు. ఇట్లా చాలా జాతకాలు తీసుకుంటే ఎవరికైనా మీ ధనాధిపతి లాభాధిపతి కేంద్రాల్లో ఉన్నారా, కోణాల్లో ఉన్నారా చెక్ చేసుకోండి. కేంద్ర కోణాధిపతులతో కలయిక ఉందా, దృష్టి ఉందా చెక్ చేసుకోండి, పాపగ్రహ సంబంధం లేకుండా. అట్లాగే చంద్రుడు, ఇందాక చెప్పుకున్నట్టు చంద్రుడు శుభగ్రహాలతో సంబంధం ఉండి ఆ శుభగ్రహాలు ధన లాభాధిపతులైతే 100% ధనయోగాలు ఉంటాయి.
అట్లాగే మీకు జరిగే దశ కూడా అనుకూలంగా ఉంటే అద్భుతమైన ధనయోగాలు ఉంటాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.